కానీ మోషే ప్రార్థన ఒకటే, ప్రభు నాకు ఆస్తివు అంతస్తులు ఇవ్వని చేయలేదు. నిత్యమయ్యా నా పేరు జీరోలో రాయని కూడా అడగలేదు. ఇంకొక మాట అంటాడు, నువ్వు దేవుని బిడ్డలకు పేరు కొట్టేస్తే నా పేరు కొట్టే అక్కడ అంటాడు. కానీ ఒకటే కోరాడు, ఏమన్నా తెలుసా? ప్రభా నీ మహిమ నాకు చూపించు. నిజంగా పిలువబడితే దేవుని మహిమని నాయన వైపు ఏం చేస్తుంది? ఆకర్షితునిగా చేస్తుంది. దేవుడు మహిమ తేజస్సు గలవాడు. కోటి సూర్య తేజస్సు గల కాంతి గల దేవుడిని మన నగ్న నేత్రాలతో చూడలేము. ఆ దేవుని మహిమ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఆ దేవుని మహిమను మనం ప్రతిబింబింప చేయడానికి, రిఫ్లెక్ట్ చేయడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. దయచేసి వినండి, మనము మూన్ లాగా, దేవుడు సన్ లాగా. సూర్యుడు వెలిగిస్తే చంద్రుడు ఏం చేస్తాడు? రిఫ్లెక్ట్ చేస్తాడు. ఇప్పుడు మనకు సెల్ఫ్ ల్యూమినేషన్ లేదు. ఆయన మహిమను మనం ఏం చేస్తాం? త్వరగా చెప్పాలి, రిఫ్లెక్ట్ చేస్తాం. ఇప్పుడు వినండి, ఆయన మహిమను రిఫ్లెక్ట్ చేయాలంటే మనం ఎవరి వైపు చూడాలి? చిన్నపిల్లడు అన్నాడు దేవుని వైపు చూడాలి. దేవుడు దీవించును గాక. చిన్నపిల్లలకు అర్థమైపోయింది. ఆయన మహిమను మనం రిఫ్లెక్ట్ చేయాలంటే మన యాంగిల్ ఎవరి వైపు ఉండాలి? ఇప్పుడు 5 స్టేజెస్ చూపిస్తాను. మనందరూ తెలుసు, మాట్లాడడానికి ఒకే ఒక వ్యక్తికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు తెలుసా? మోషే. మోషే పుట్టినప్పుడు మహిమ ఉందా లేదా? ఎట్లా తెలుసా అంటే, వాళ్ళ తల్లిదండ్రులు చూసి పిల్లోని ఎత్తుకొని వాడు దివ్య సుందరుడు అని చూశారు. జమ్ముపెట్టలో పెట్టి తీసుకెళ్ళి పెడితే ఫరో కుమార్తె రాకుమార్తె వచ్చి పెట్టె తెరిస్తే ఆ పిల్లోని చూసినప్పుడు ఫస్ట్ ఎత్తుకొని ఈ వ్యక్తిని చూసి ఇతడు హెబ్రీ కుమారుడు. ఇప్పుడు ఆ బాబుని చూసేసరికి మీకు జాలి పుట్టిందా, చంపేయాలనిపించిందా? ఇప్పుడు చెప్పండి, బాబుకు దివ్య సౌందర్యం ఉందా లేదా? మనందరికీ దేవుడు పుట్టినప్పుడే, దేవుని దివ్య రక్షణ పొందినప్పుడే దేవుని మహిమ మన మీద దేవుడు ఏం చేస్తాడు? ముద్రగా వేశాడు. అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు ముద్రించాడు. అయితే ఈ మహిమ నుండి ఫస్ట్ బేబీ గ్లోరీ, ఇంకొక మాటలో దివ్య సౌందర్యానికి ముద్రగా దేవుడు నిన్ను పిలుచుకున్న, అతి గొప్ప మహిమకు కీర్తి కలిగినట్లుగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడా? ఇప్పుడు రెండో స్థాయికి దేవుడు తీసుకొస్తాడు. గాడ్ విల్ బ్రింగ్ యూ టు సెకండ్ స్టేజ్ ఆఫ్ హ్యూమిలిటీ. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో జరగకూడని పొరపాటు జరిగిందో, ఏదైతే తన స్వశక్తి ద్వారా చేయాలని ఆశపడ్డాడో, ఆ మహిమనంతటి కోల్పోయి ఇప్పుడు అక్కడ నుంచి 40 సంవత్సరాలు ఫరో యొక్క కుమార్తె యొక్క కొడుకుగా పెంచబడి ఇప్పుడు 40 years తర్వాత అక్కడ నుంచి పారిపోతున్నాడు. మర్డర్ అటెంప్ట్ మీద అక్కడ కేసులు రిజిస్టర్ అయితే ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నాడు. పిచ్చోళ్లాగా పారిపోతున్నాడు. పరిగెత్తి 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 నేరుగా మిద్యాన్ ప్రాంతంకి వచ్చి ఒక బావి కనిపిస్తే ఆయాసము తీర్చుకోవడానికి వెళ్ళి ఆ బావి మీద కూర్చున్నాడు. అక్కడ కాపర్లు వస్తూ ఉన్నారు. ఆ కాపర్లు వస్తూ ఉంటే ఎప్పుడైతే రఘుయేలు యొక్క కూతురు ఆ ప్రాంతానికి వచ్చిందో, వచ్చేసరికి కొంతమంది కాపర్లు మాకు నీళ్ళు కావాలని చెప్పి గొడవ చేస్తూ ఉన్నారంట. గొడవ చేస్తూ ఉండేసరికి దయచేసి వినండి, ఇప్పుడు ఈమె ఏం చేయాలి ఒంటరి పోరాటంలో? ఇప్పుడు ఈ యొక్క మిద్యాని యొక్క పూజారి కూతుర్లు వారు ఏం చేయాలో పోరాడలేక నిస్సహాయురాలుగా నిలబడుతున్నప్పుడు, ఇప్పుడు ఫిల్మ్లో హీరోలో ఎట్లయితే దిగి ఫైటింగ్ చేస్తాడో, ఆల్రెడీ అక్కడ ఫైటింగ్ అలవాటు కదా ఎవరికి? మోషేకి. ఇక్కడ ఫైటింగ్ స్టార్ట్ చేసి వెళ్ళి ఏం చేశాడు? వాళ్ళని కొట్టాడు. వాళ్ళ కాపలు పక్కన జరిపాడు. అమ్మ మీరు నీళ్ళు తాగండి అన్నాడు. మొత్తం వారి యొక్క మందకు కావాల్సిన నీళ్ళంతటిని వారు తోడుకున్నారు. అయిపోయింది. చాలా త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న అడిగి, ఏంటమ్మా ఇంత త్వరగా వచ్చారు అని. అప్పుడు వాళ్ళ కూతుర్లు మోషే గురించి ఏ మహిమ గురించి మాట్లాడుతున్నారో 2:19, వారు తమ తండ్రి అయిన రఘుయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపుల చేతిలో నుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెను. ఎవరు పెట్టారంట మందకు నీళ్ళు? మోషే అనలేదండి, ఐగుప్తీయుడు. ఒకప్పుడు దివ్య సుందరుడు, ఇప్పుడు ఏమయ్యాడు? త్వర చెప్పాలి. జత్రో కూతురు ఏమని చూస్తుంది? మోషేని ఏమని చూసింది? ఐగుప్తీయుడు చూసింది. ఎస్ ఆర్ నో? ఫరో కూతురు దివ్య సుందరిగా చూసింది. ఈమె ఐగుప్తుని చూసింది. అర్థం చేతండి, మహిమ పెరిగిందా తగ్గిందా? దైవ మహిమ పోయి ఐగుప్తు మహిమ వచ్చింది. ఎందుకంటే 40 సంవత్సరాలు దేంతో సహవాసం చేశాడు? ఐగుప్తు సహవాసం చేశాడు. ఏ మహిమ వచ్చింది? ఐగుప్తు మహిమ. ఏ మహిమ పోయింది? దేవుని మహిమ పోయింది. ఇప్పుడు స్టేజ్ 3. 40 సంవత్సరాలు గొర్రెల కాపరికి తిరుగుతూ ఉన్నాడు. పిచ్చోళ్ళలాగా గొర్రెల కాపలు ఎండకెంటున్నాడు, వర్షాన్ని నానుతున్నాడు, అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఒకరోజు ప్రభు అన్నాడు, మోషే మోషే అని. సడన్గా భయమైంది. ఏంటి మండుచున్న పొద, కాలిపోవట్లేదు, బూడిదవట్లేదు, ఎంతసేపటి కాలుతూనే ఉందని చెప్పి దాన్ని చూసి ఆకర్షితుడైపోయి దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. దయచేసినండి, గ్లోరీ ఆల్వేస్ అట్రాక్ట్స్ యూ.
గాడ్స్ గ్లోరీ విల్ ఆల్వేస్ పుల్ యూ టువర్డ్స్ హిమ్ ఇఫ్ యు ఆర్ ట్రూలీ కాల్డ్. నిజంగా పిలువబడితే దేవుని మహిమని ఆయన వైపు ఏం చేస్తుంది? ఆకర్షితునిగా చేస్తుంది. కొన్నిసార్లు ఆశ్చర్యమైందా, నేనెందుకు పోయిపోయి లైఫ్ టెంపుల్ కనెక్ట్ అయ్యాను, నేనెందుకు పోయిపోయి ఈ వాక్యం కనెక్ట్, నేనెందుకు పోయిపోయి ఇక్కడ కనెక్ట్, ఎందుకు కనెక్ట్ అయ్యావంటే నువ్వు దేవుని పిలుపులో ఉన్నావో మోషే. ఇక్కడ ఐ యామ్ దట్ ఐ యామ్, నేను పిలుచుకున్నాను కాబట్టి నా మహిమ నువ్వు చూసినప్పుడు నువ్వు అట్రాక్ట్ అవుతావు. నువ్వేం చేసింది? ఆకర్షించింది. అదే మండుచున్న పొదం చూస్తూ ఉన్నాడు. స్టేజ్ 3 గ్లోరీకి వచ్చాడు. ఆ 3వ స్థాయికి వచ్చరికి ప్రభు అన్నాడు, మోషే దా నువ్వు నన్ను సేవించు. అదేంటి ప్రభా, నువ్వెవరో నాకు తెలియదు కదా, నువ్వెవరో అని వాళ్ళని అడిగితే నేనేం చెప్పాలంటే ఉన్నవాడను అనువాడు, ఐ యామ్ దట్ ఐ యామ్, ఇదే చెప్పుపో. బయలుదేరాడు. ఒకరోజు రానే వచ్చింది. నిర్గమకాండం 33వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 33. అక్కడ రాయబడిన మాట చూస్తే అద్భుతమైన మాట. దేవుడు సీనాయి పర్వతం ఎక్కుమన్నాడు. సీనాయి పర్వతం ఎక్కితే 11వ వచనం చదువుదామా? ఇప్పుడు స్టేజ్ 3 గ్లోరీ. ఈరోజు మన ఆత్మయాత్రలో ఈ 3వ స్థాయికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చునుగాక. నిర్గమకాండం 33:11, 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అబ్బా, ఎలా చూస్తున్నాంట? ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. 33:18. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, అయ్యా దయచేసి నీ మహిమను నాకు చూపించు ప్రభా, ప్లీజ్ షో మీ యువర్ గ్లోరీ. ఒకే వ్యక్తి ప్రార్థన చేశాడు, ప్రభా ఉన్నతమైన ప్రార్థన ఇది, ఈ నూతన సంవత్సరం నేను కూడా మోషేలాగా ప్రార్థిస్తాను, నీ మహిమ నాకు చూపించయ్యా అని డెస్పరేట్గా ప్రార్థన చేయడం ఆరంభించాడు. ప్రభా నన్ను లేదయ్యా మోషే, నా కృప నీకు అనుగ్రహిస్తానా, కటాక్షం మీకు అనుగ్రహిస్తాను. ఇప్పుడు మోషే అన్నాడు, ప్రభా కృప మంచిదే, కటాక్షం తప్పకుండా కావాలి, కానీ నేను కోరుకున్నది నీ మహిమ. ఎందుకంటే మహిమలో చాలా కన్ఫ్యూషన్ అయిపోయిందయ్యా. ఒకప్పుడు నేను దివ్య సుందరుని అందరూ చెప్పారు, తర్వాత ఐగుప్తు యొక్క మహిమ చేత నింపబడి నీ మహిమనంతటి కోల్పోయానయ్యా. ఇప్పుడు తిరిగి నువ్వు పిలుచుకున్నప్పుడు నీ మహిమ కొరకు నన్ను ఒక్కసారి నీ మహిమ ఎట్లుంటుందో చూడాలని ఉందయ్యా. ఇది చేస్తూ ఒక ప్రార్థన చేశాడు, నీ సన్నిధి రాని ఎడల నన్ను ఇక్కడి నుంచి తోడుకొని వెళ్ళతా. ప్రభా నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి నేను పోను అంటే నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు. సరే నా సన్నిధితో ఉంటుందిలే అంటే, కాదు ప్రభా, నీ సన్నిధి నాతో ఉంటే నీ కటాక్షం నాకు ఇవ్వు, నీ కటాక్షం నాతో ఉంటే, నీ కృప నాతో ఉంటే నీ మహిమ నాకు చూపించు. ప్రభు అన్నాడు, మోషే నా మహిమ చూస్తే తట్టుకోలేవా, చూసి ఏ నరుడు తట్టుకోలేడు, అయినా సరే నీ మహిమ నాకు కావాలి, నువ్వు ఆశ్రయిస్తే తప్ప నేను విడిచిపెట్టి పోనని పోరాడాడు. ఒక యాకోబు ఇశ్రాయేలుగా బ్రాండ్ అయ్యాడు. మోషే ప్రార్థన, అయ్యా నీ మహిమ నాకు చూపించకపోతే నేను ఇక్కడి నుంచి కదలను. లాస్ట్ ప్రభు అన్నాడు, మొండోడయ్యాడు బాగా, సరే నీ మొండితనం తీరుస్తా అని చెప్పి బండ సందులో పెట్టి తన చేతి నీటితో కప్పి తన వెనుక భాగంలో ఏం చేశాడు, మహిమ చూపించాడు. ఇప్పుడు స్టోరీ కట్ చేస్తాం. స్టేజ్ 4కి వస్తున్నాడు. ఇలా ప్రార్థన చేసి ఎప్పుడైతే దిగుతున్నాడో ఆ కొండ మీద నుంచి దిగుతూ ఉంటే ప్రజలందరూ అంతా ఆయన మహిమను చూడలేకపోయారు. 34 నిర్గమకాండం 34వ అధ్యాయం చూడండి. ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఆయనను అలా చూస్తున్నారో బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, వారందరూ కూడా మోషే యొక్క మహిమను 34 ఆయనను మోషే యెహోవాతో మాట్లాడట ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుగు తీసివేశాను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలుతో చెప్పాను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలులు మోషే ముఖము చూచిరి. మోషే అంత మాట్లాడటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుక. చివరికి 4th స్టేజ్, మనుషులు మోషేను డైరెక్ట్గా చూడలేకపోయారు. అడుగుతా, ఎంతసేపు ఉన్నాడు మోషే దేవునితో? సీనాయి పర్వతం మీద ఎన్ని దినాలు ఉన్నాడు? ఎన్ని దినాలు? 40 డేస్. 40 డేస్ దేవుని మహిమను చూస్తే 41st డే కిందున్నవారు మోషే ముఖమును చూడలేకపోయారు. మరి ఈ సంవత్సరం ప్రభా 365 రోజులు నీ మహిమ నాకు చూపించయ్యా అని ప్రార్థన చేస్తామా? లాస్ట్కి ప్రభు అన్నాడు, మోషే నీ లాస్ట్ కోరిక ఏంటయ్యా? ఆఖరి కోరిక, నాకు ఎట్లా వాగ్దాన దేశం ఇవ్వలేదు, ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఒకటి మాత్రం మర్చిపోలే, నీ మహిమ నాకు చూపించు. ఆమెను అన్నాడు. స్టేజ్ 5కి తీసుకొచ్చాడు. మాథ్యూ చాప్టర్ 17:2. నేరుగా సీన్ కట్ చేస్తే అక్కడ పేతురు, యాకోబు, యోహాను చూస్తున్నారు. మూపాంతర కొండ మీద యేసుప్రభు నిలబడ్డాడు. ఇప్పుడు మహిమలో యేసుప్రభు నిలబడ్డాడు. దేంట్లో అండి? మహిమలో. గ్లోరియస్ట్ ఫామ్, ద ప్రిస్టైన్ గ్లోరీ ద మ్యాన్ కెనాట్ బి హోల్డ్. అలాంటి మహిమలో యేసుప్రభు నిలబడితే అందరం కలిసి చదువుకుందాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయి. ఈయనతో పాటు ఎవరున్నారు?
మోషే, ఏలియాలు యేసు ప్రభుతో పాటు నిలబడ్డారు. నేను అడుగుతున్నాను, లాస్ట్ స్టేజ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం. ఎంత స్థాయికి రూపాంతరం అంటే వారు ఎవరితో ఈక్వల్గా వచ్చేసారు? యేసు ప్రభుతో మహిమలో కనిపిస్తున్నారు. నేను ముగిస్తూ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హగ్గై 2వ అధ్యాయం 9వ వచనం. ఈ మాట దేవుడు మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఒక నిజముగా మీరు మనస్ఫూర్తిగా కోరితే ఈ మాటను దేవుడు నెరవేర్చునుగాక. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యులకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలువ అనుగ్రహించెదను. ఇదే సైన్యులకు అధిపత్యకు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. సొలొమోను దేవాలయం కడితే మహిమ దిగొచ్చి అగ్ని దిగొస్తే అందరూ పసిపిల్లలాగా ఏడ్చారంట ఈ మహిమను చూడలేక. అప్పుడు ప్రభు అంటాడు, ఈ కడవరి మందిర మహిమ మునుపటి మందిర మహిమను ఏం చేస్తుంది? మించుతుంది. కడవరి మందిరం మనం కాదా? మీరే ఆయన యొక్క మందిరము. మునుపటి మందిర మహిమను మించునని దేవుడు శపథం చేస్తే ప్రభు అన్నాడు, సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమరిస్తాను. కడవరి ఉజ్జీవం, కడవరి మహిమ దేవుడు నిజముగా నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని, నా యొక్క పరిచర్లో, మందిరంలో, ఈ ప్రాంతంలో దేవుని కడవరి మహిమని నిజంగా ముగిస్తూ అడుగుతున్నా. ఏ ప్రార్థనన్నా కాదంటాడేమో, ఏ ప్రార్థనన్నా కాదంటాడేమో, కానీ మోషే ప్రార్థన ఒకటే, ప్రభు నాకు ఆస్తివు అని చేయలేదు, అంతస్తులు ఇవ్వని చేయలేదు, నిత్యమయ్యా నా పేరు జీవులో రాయని కూడా అడగలేదు. ఇంకొక మాట అంటాడు, నువ్వు దేవుని బిడ్డలకు పేరు కొట్టేస్తే నా పేరు కొట్టే అక్కడ అంటాడు. కానీ ఒకటే కోరాడు, ఏమన్నా తెలుసా? ప్రభా నీ మహిమ నాకు చూపించు. గాడ్స్ వీకెస్ట్ ప్రేయర్ ఈజ్ మ్యాన్స్ స్ట్రాంగెస్ట్ ప్రేయర్. మనిషి యొక్క అతి గంభీరమైన ప్రార్థన దేవునికి అతి బలహీనమైన ప్రార్థన అయింది. అది ఒకేసారి జరిగింది మోషే జీవితంలో.